వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను విద్య. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే ప్రజలు ఎవరి వైపు నిలుస్తారు? అధికార కూటమి పాలనపై ఓటర్ల అభిప్రాయం ఎలా ఉంది? ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏమిటి అనే అంశాలపై హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఐఐటిఎన్స్ గ్రూప్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర సర్వే నివేదిక రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి రూపొందించిన ఈ రిపోర్టుల్లో కూటమి కొనసాగితే వచ్చే ఫలితాలు, పొత్తులు విడిపోతే మారే రాజకీయ సమీకరణాలు, ఎమ్మెల్యేలు మరియు మంత్రుల పనితీరు ఆధారంగా కేటాయించిన జోన్లు, సీఎం రేసులో ప్రజల ప్రాధాన్యతలపై కీలక అంచనాలు వెల్లడయ్యాయి. అసలు ఈ సర్వే ఏం చెప్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ కు చెందిన ఐఐటిఎన్స్ గ్రూప్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తాజా సర్వే నివేదిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 175 నియోజకవర్గాల్లోని వివిధ వర్గాల ప్రజల నాడిని పట్టుకునేందుకు చేపట్టిన ఈ సర్వే అంచనాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా కొనసాగితే హోరాహోరీ పోరు నెలకొంటుందని సర్వే అంచనా వేసింది. కూటమిగా పోటీ చేస్తే ఒక రకమైన ఫలితాలు, పొత్తులు లేకుండా వేర్వేరుగా బరిలోకి దిగితే ఫలితాల సరళి పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయని నివేదిక విశ్లేషించింది. ప్రధాన పార్టీల మధ్య ఓట్ల శాతంలో స్వల్ప తేడా మాత్రమే నమోదైనట్లు సర్వే పేర్కొంది. సుమారు 30 నియోజకవర్గాల్లో విజయ అవకాశాలు అత్యంత స్వల్ప మెజారిటీతో తారుమారయ్యే ఆరెంజ్ జోన్ తీవ్ర పోటీ నెలకొందని సర్వే సూచించింది. రాష్ట్రంలోని పలు ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఫలితాలు ఎటువైపైనా మొగ్గే సూచనలు ఉన్నాయని సర్వే వర్గీకరించింది. పిఠాపురం, విశాఖ నార్త్, కాకినాడ సిటీ, కమలాపురం, నగరి వంటి స్థానాల్లో ఓటర్ల తీర్పు రసవత్తరంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. పాలనపరమైన అంశాలు, అవినీతి ఆరోపణలు, వ్యవసాయ రంగ సమస్యలు, నిరుద్యోగిత వంటి అంశాలు ప్రజల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉన్నాయని సర్వే వెల్లడించింది. క్షేత్రస్థాయిలో ప్రజల అంచనాలను అందుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం శ్రమించాల్సి ఉంటుందని పేర్కొంది. సబ్సిడీ విత్తనాల పంపిణీ, స్థానిక రైతు సేవ కేంద్రాల సేవలపై రైతాంగం నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. వ్యవసాయ పెట్టుబడులు, మార్కెట్ ధరల స్థిరీకరణ విషయంలో అన్నదాతలు మరింత మెరుగైన ఫలితాలను ఆశిస్తున్నట్లు సర్వే తెలిపింది. 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి చెల్లింపులపై యువత ఎదురుచూపులు కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది. అలాగే ఉద్యోగుల డిఏ బకాయిలు, పీఆర్సీ అంశాలు, పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్వహణపై ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోందని తెలిపింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అందుబాటు, పనితీరు ఆధారంగా సర్వే వర్గీకరణ చేపట్టింది. 72 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో, 30 మంది ఆరెంజ్ జోన్ లో, 73 మంది గ్రీన్ జోన్ లో ఉన్నట్లుగా నివేదిక అంచనా వేసింది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే ప్రజా ప్రతినిధులకే సానుకూలత దక్కిందని సూచించింది. కేబినెట్ మంత్రుల పనితీరును పరిశీలిస్తే 10 మంది రెడ్ జోన్, 8 మంది ఆరెంజ్ జోన్, 7 మంది గ్రీన్ జోన్ లో ఉన్నట్లు సర్వే పేర్కొంది. శాఖాపరమైన నిర్ణయాలు, క్షేత్రస్థాయి పర్యటనలే మంత్రుల పనితీరును నిర్ణయిస్తున్నాయని తెలిపింది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల పేర్లకు ప్రజల నుంచి మద్దతు లభించింది. అయితే ఇవి కేవలం సర్వే సంస్థ అంచనాలు మాత్రమేనని, ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ప్రభుత్వ పనితీరు, భవిష్యత్తు రాజకీయ పరిణామాలే అంతిమ తీర్పును నిర్ణయిస్తాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.